చెప్పండి అన్న, ఎట్లా మరి పోలీసులు లోపలికి వచ్చి ఎంతమందిని లాక్కపోయారు? ఎందుకు ఇంత యూనివర్సిటీలో ఇంత అల్లరి ఎందుకు కావాల్సి వస్తుంది ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూనివర్సిటీ స్టూడెంట్ని కాదండి. అంటే లోపల ఏం జరుగుతుంది ఏంటనేది నాకు తెలియదు. యాజ్ అ పర్సన్ బయట నుండి నేను విన్నది ఏంటంటే ఇక్కడ 400 ఎకరాల ఫారెస్ట్ భూమి ఉంది. అందులో చాలా వరకు చెట్లు ఉన్నాయి. అండ్ సమ్ టైమ్స్ ఏంటంటే నేను యూనివర్సిటీ లోపలికి వెళ్ళాను 1-2 సార్లు చిన్న చిన్న వర్క్స్ మీద, వర్క్షాప్ స్పేస్ మీద వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ అని అంటే విశ్వవిద్యాలయం, తెలుగులో అని మనం అంటాం. విశ్వవిద్యాలయం అంటే అక్కడ దాని మీనింగ్ ఏంటంటే టు క్రియేట్ వాల్యుబుల్ రిసోర్సెస్ ఫర్ ద నేషన్. మన భారతదేశానికి మంచి విద్యార్థులను, మంచి మేధావులను తయారు చేసే ఒక ప్రాంతం. సో ఆ ప్రాంతాన్ని డిఫారెస్ట్ చేయడం, ఆ ప్రాంతాన్ని టాక్సిక్గా చేయడం అనేది 100% రాంగ్. అండ్ అట్ ద సేమ్ టైం ఒకసారి మనం ఈ ఏరియాని మనం ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్లయితే, అండ్ యూ కెన్ ఏరియా అవసరం లేదు, లైక్ లాస్ట్ 10-15 సంవత్సరాల నుండి నువ్వు వెదర్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే ఈ వెదర్లో చిన్న చిన్న మార్పులు వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఎరా వీఆర్ టు ప్రొటెక్ట్ అవర్ ల్యాండ్. అండ్ మన నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆ నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే మన మానవ జాతికి అంతరిస్తుంది. సో రీసెంట్గా ముఫాసా అని ఒక హాలీవుడ్ మూవీ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మూవీలో ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఆ కింగ్ ఏంటంటే తన లయన్ని జీవన చక్రం నడిపించడానికి ఇంకో ప్లేస్కి పంపిస్తాడు. సేమ్ అదేవిధంగా ఇక్కడ మనం నేచర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఇంకా మళ్ళీ మన మానవ జాతి అనేది ఉండదు. సో మై ఫస్ట్ కన్సర్న్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్. సో టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ అ మ్యాండేటరీ. అది ప్రైవేట్ భూమి అయినా కానీ అక్కడ చాలా చెట్లు ఉన్నాయనుకో, ఖచ్చితంగా దానిలో ఏ పరిశ్రమ చేపట్టడానికి వీలు లేదని నేను అంటా. చేపట్టినా కానీ మినిమల్ డిఫారెస్టేషన్ 0.5 ఆర్ చాలా తక్కువ డిఫారెస్టేషన్లో మనం ఏదన్నా చేయాలి. అది ఈవెన్ ప్రైవేట్ ల్యాండ్ అయినా. ఎందుకు అని అంటే ఒక చెట్టుని మనము ఒక స్టేజ్కి పెంచాలంటే ఆల్మోస్ట్ 70 years పడుతుంది. 70 to 80 years కూడా పట్టచ్చు. ఒక రాజకీయ కాలం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు. సో 70 అంటే బై 5 చేస్తే ఆల్మోస్ట్ 14 terms ఒక పర్సన్ దాని గురించి పాటుపడినా కానీ అంత పెద్ద ఫారెస్ట్ని మనం బిల్డ్ చేస్తామో లేదో మనకు తెలియదు. అండ్ 70 సంవత్సరాల తర్వాత ఉండేదో కూడా పోయేదో కూడా తెలియదు. అండ్ ఆక్సిజన్ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎన్ని 400 ఎకరాలు అంటున్నారు? 400 ఎకరాలలో ఉన్న చెట్లను అన్ని తొలగించిందా ప్రభుత్వం? అది నేను పర్సనల్గా ఎప్పుడు లోపలికి వెళ్ళి చూడలేదండి. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా జేసీబీ లోపలికి వచ్చాయి అండ్ చెట్లను తొలగించే క్రమంలో విద్యార్థులు దాన్ని అడ్డుకున్నారు. ఆ విద్యార్థులుగా వాళ్ళు దీన్ని కాపాడుకోవడం చాలా మంచి విషయం. ఎందుకనంటే లైక్ 2వ తరగతి పుస్తకం నుండే డిఫారెస్టేషన్ రాంగ్ అని చెప్పి మనం నొక్కి చెప్తున్నాం. నెమళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి. సింపుల్ కదండి, మనం ఏదో ఈ భూమి మీదకి ఎట్లా వచ్చామంతే. దిస్ ఎర్త్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్, దేర్ ఆర్ అదర్ బీయింగ్స్ ఆల్సో. సో దట్ ఈస్ మై ఒపీనియన్. చెప్పండి, ఎంతమంది పోలీసులు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి విద్యార్థులను నైట్ టైంలో లాక్కోవడం, మీకు పోలీసుల మధ్య ఎందుకు అంత వాగ్వాదం చోటు చేసుకుంది యూనివర్సిటీలో? ఏదైతే ఉందో నిన్న మీరు చూసే ఉంటారు, నిన్న ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 మంది పోలీసు బలగాలు మోహరించారు ఆ ఈస్ట్ క్యాంపస్లో. అది వాళ్ళు వచ్చింది కూడా యూనివర్సిటీ మెయిన్ గేట్ నుంచి రాలేదు, సౌత్ గేట్ నుంచి రాలేదు. వాళ్ళ ఒక అక్రమ దారిలో ఏదైతే ఆ గచ్చిబౌలి స్టేడియం దారిలో ఉంటుందో అక్కడి నుంచి వాళ్ళు అక్రమంగా ప్రవేశించి ఏదైతే వాళ్ళు అక్రమంగా దోచుకుంటున్నారో ఈ రేవంత్ రెడ్డి ఆ గవర్నమెంట్ త్రూ పోలీసులు యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయ్యి స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు వాయిస్ రైజ్ చేశారో వాళ్ళందరినీ తొక్కివేయబడ్డారు నిన్న. వాళ్ళు ఏదో దొంగతనం చేసినట్టు, వాళ్ళు ఏదో మావోయిస్టులాగా వాళ్ళందరినీ ఎత్తుకుపోయి డీసీఎం వ్యాన్లో ఏ స్టేషన్కి తీసుకెళ్లారో, ఎక్కడికి తీసుకెళ్లారో, వాళ్ళు ఎట్లా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నిన్న రాత్రి 11 గంటల వరకు జరిగింది. అడిగితే ఇక్కడికి సిపి, డీసీపీ అందరూ వచ్చారు, కానీ ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. ఏమంటే రిలీజ్ చేస్తాం, మీరు ప్రొటెస్ట్ ముందు బ్యాక్ తీసుకోండి, అప్పుడే మేము రిలీజ్ చేస్తాం అనే పరిస్థితికి వచ్చారు. మేము అడుగుతుంది ఏంటంటే ఈ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ ఎక్కడ? వాళ్ళు కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇప్పటివరకు ఎక్కడికి రాలేదు. స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి ఇట్లా జరుగుతుంది అనేది ఇప్పటివరకు ఇష్యూ గ్యారేజ్ చేయలేదు స్టూడెంట్స్కి. సో ఇప్పుడు మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ యూనివర్సిటీని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, ఈ స్టూడెంట్స్ రైట్స్ని మీరు ఎందుకు సప్రెస్ చేస్తున్నారు? గవర్నమెంట్తో మీరు ఏమైనా కుమ్మక్కయ్యారా? ఫస్ట్. సెకండ్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హెచ్సి భూముల మీద ఎందుకు కన్నేసింది? 400 ఎకరాలు, ఈ 400 ఎకరాలు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు ప్రత్యేకగాంచిన జంగిల్స్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అనే ఒక పేరుగాంచి ఉంది. సో దీని మీద వచ్చిన నుంచి ఫోకస్ చేసి ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఒకసారి ఫుట్బాల్ ఆడిపోయాడు.
ఇదే క్రమంలో ఒకసారి వచ్చి క్యాంపస్ మీద గ్రిప్ చేసుకొని ఏదైతే వాళ్ళ స్టూడెంట్ ఆర్గనైజేషన్ NSCI ఉందో వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని 400 ఎకరాలు గ్రాప్ చేసి దీన్ని కమర్షియలైజ్ చేసి ప్రైవేటైజేషన్ చేసి ఆ గవర్నమెంట్ రన్ చేసుకోవడానికి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ 400 ఎకరాలలో చెట్లు ఉండే ఏముండే నక్కలు అలాంటి కొన్ని పక్షులు మాత్రమే తిరుగుతాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే, అది వాస్తవమేనా? ఏదైతే ఉందో దానికి మేము కౌంటర్ అటాక్గా నిన్నే బుల్డోజర్స్ ఏవైతే పనిచేస్తున్నాయో ఆ పనిచేసిన వితిన్ 1 feet 2 feet ఆ డిస్టెన్స్లోనే మీరు చూసుండొచ్చు. ఇప్పటికే మీకు వీడియోస్ రావచ్చు. నెమళ్ళు, జింకలు ఎన్నో అరుస్తూ ఉన్నాయి జీవరాశులు. రీసెంట్గా దీని మీద స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పాస్ చేశాడు. అక్కడ డైవర్సిటీ లేదు, జీవ వైవిధ్యంలో ఏమీ లేదు, ఓన్లీ గుంటనక్కలే ఉన్నాయని. మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి చెప్తున్నాం, ఇక్కడ అంతా ఉంది, జీవ వైవిధ్యం ఉంది, అంతా ఉంది, కావాలంటే మీరు ఒకసారి చూసిపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే మీ ఆర్గనైజేషన్, మీ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్గనైజేషన్ NSCI ఉందో మీరు NSCIని కూడా అడగండి. అదే NSCI మీ మీద కౌంటర్ అటాక్గా మీరు చేసిన వ్యాఖ్యలు తప్పని కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. దాన్ని చూసుకొని ఆయన ఇప్పటికైనా మీరు ఒకసారి ఆలోచించి ఈ విషయాన్ని మీరు వెనక్కి తీసుకోవాలని ABVP నుంచి మేము అంటే ఇప్పటి వరకు ఎన్ని మొక్కలను పీకేయడం అనేది జరిగింది, అంటే ఎన్ని ఎకరాలు క్లీన్ చేయడం అనేది జరిగింది? అక్కడ 400 ఎకరాలలో JCBలు వచ్చినాయి కదా నిన్న, బుల్డోజర్లు కూడా ఎన్ని ఎకరాలలో క్లీన్ చేయడం? నిన్నటి నుంచి ఇప్పటి వరకు అయితే సుమారుగా 50 నుంచి 70 ఎకరాల వరకు ఆల్రెడీ పని జరుగుతుందన్న. ఎందుకంటే ఈ పని చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. నిన్న ఎటువంటి అయితే ఒక 5-6 JCBలు ఉన్నాయో ఈరోజు మార్నింగ్ చూస్తారు ఆ సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతూ ఉన్నది. ఏ స్టూడెంట్స్ అడుగుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరినీ సప్రెస్ చేస్తున్నారు. ఓకే, నెంబరు JCBs పెంచుతున్నారు, పోలీసులను పెంచుతున్నారు. సో ఇది ప్రజాస్వామికంగా స్టూడెంట్స్ యొక్క నైతిక విలువల్ని, వాళ్ళ వాయిసెస్ని సప్రెస్ చేస్తున్నారన్న. దీన్ని మేము ABVP నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం వైఖరి ఎట్లానే ఉంటే ఈ విషయం అనేది స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని మేము ABVP నుంచి గట్టిగా చెప్తున్నాం. ఇది పరిస్థితి. యూనివర్సిటీలో నైట్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు మార్నింగ్ ఇంకో రకంగా ఇక్కడ వాతావరణం నెలకొల్చింది అని కూడా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, మెయిన్ రోడ్లో ఇక్కడ మొత్తం బార్గేట్లు పెట్టడం అనేది జరిగింది. విద్యార్థులు కూడా అదే చెప్తున్నారు. అంటే నిన్న ఒక రకంగా ఉండే, అంటే మేము ఏదో శాంతియుతంగా మేము వద్దు అనుకొని ఇక్కడ గో బ్యాక్ రేవంత్ రెడ్డి సర్కార్ అని మేము చెప్పుకుంటూ పోతే మనను కావాలని ఒక దాదాపుగా 50 మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం అనేది కూడా జరిగిందని చెప్పడం అనేది జరిగింది. నిన్న 30 ఉన్న ఈ JCBలు కావచ్చు, లేకుంటే ఈ పని చేసే పరికరాలు ఏవైనా కావచ్చు, ఇప్పుడు అంత రెట్టింపు పెరిగినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. మరి కాకిలు ఏ పర్మిషన్ తోటి ఇక్కడ లోపలికి వస్తున్నారో మాకు అంతు చిక్కడం లేదు, మా VCకి అడిగినా, మా రిజిస్టర్కి అడిగినా మాకు సంబంధం లేదు అనే మాటను మాట్లాడుతున్నారు. అది గవర్నమెంట్ పర్మిషన్, గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మేము వ్యతిరేకంగా చెప్పడం లేదు, వ్యతిరేకించడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది తప్ప అంతకు మించి ఏం లేదు. ఇక్కడ మాత్రం విద్యార్థులను నానా హింసలు పెడుతున్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు మనం చూస్తే ఆ స్పాట్కి పోతే దాదాపుగా 400 ఎకరాలు ఉంటే ఒక 100 ఎకరాల వరకు పని కంప్లీట్ చేసినట్లనే, అంటే మొక్కలు వీకేసిరు, అక్కడ ఉన్న జీవరాశులను ఎల్లగొట్టే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ విద్యార్థులను అరెస్ట్ చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఇదే నెలకొల్తే అంటే ఇప్పుడు 2 రోజులు అంటే అక్కడ వీకెండ్ రావడంతో పాటు ఒక 3 రోజులు సెలవు ఉండడంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులు మొత్తం ఉగాది పండుగ సెలబ్రేషన్ చేసుకోవడానికి, లేదంటే ముస్లింలు ఉన్న విద్యార్థులు మాత్రం అది రంజాన్ పండుగ చేసుకోవడానికి వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్తారు అని చెప్పేసి అదే ఆ పక్క ప్లాన్ తోటే ఇక్కడ యూనివర్సిటీలో ఈ పని కార్యక్రమాలు అనేది కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు పెట్టుకోవడం అనేది అయితే జరిగింది అని చెప్పేసి వాళ్ళు ప్లాన్తోనే వచ్చారు. వచ్చిన వాళ్ళను అరెస్ట్ చేయడము, వాళ్ళను ఇబ్బందులు పెట్టడం, విద్యార్థులను అలాంటి ఘటనలు చేయడం అనేది నైట్ మనం చూసినాము. అంటే లేట్ నైట్ వరకు కూడా ఇదే జరిగింది ఇక్కడ యూనివర్సిటీలో. ఇప్పుడు మార్నింగ్ చూసే కల్లా ఇప్పుడు వందలాది బుల్డోజర్లు కూడా ఇక్కడ చెట్లను పీకేసే కార్యక్రమం జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు రోడ్ల మీద చూసినట్లే పోలీసులు ఇక్కడైతే ఎంత ఉన్నారో, అంటే ఎక్కడైతే ఈ 400 ఎకరాలు అన్నారో అక్కడ గచ్చిబౌలి స్టేడియం సైడ్, అంటే ఆ స్టేడియం సైడ్ పోవడానికి 3 దారులు ఉంటాయి. అంటే వీళ్ళు పోలీసులు మాత్రం దొడ్డి దారును వచ్చేసి ఇక్కడ బయట ఎంతమంది ఉన్నారో లోపల అంతకంటే ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి విద్యార్థులు మాకు చెప్పడం అనేది జరిగింది. మరి వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, మాకే అంతు చిక్కడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మేము ఈ రాష్ట్రంలో ఉన్న విద్యా సంస్థలతోటి అందరినీ కలుపుకొని ఇక్కడ భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం, యూనివర్సిటీలను కలుపుకొని, NGOస్ని కలుపుకొని, అందరిని కలుపుకొని ఉద్యమం చేసి అని రేవంత్ రెడ్డి సర్కార్కు మాత్రం తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి విద్యార్థులు చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.